మధ్యంతర బెయిల్ పొడిగింపు విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ని 7 రోజులు పొడిగించాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛను కేజ్రీవాల్కి ఇచ్చిన నేపథ్యంలో బెయిల్ పొడిగింపు పిటిషన్ మెయింటైనబుల్ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతోపాటు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద తీర్పు కూడా రిజర్వ్లో ఉందని, అందువల్ల తాజా పిటిషన్ ప్రధాన పిటిషన్కి సంబంధం ఉండదని చెప్పింది. ఈ మేరకు కేజ్రీవాల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ ముందు జాబితా చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అనుమతించలేదు. మరోవైపు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు పూర్తయిన తర్వాత జూన్ 2న కేజ్రీవాల్ సరెండర్ కావాల్సి ఉంది. అందుకు సిద్ధపడుతున్నటువంటి కేజ్రీవాల్ ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తెలివైనటువంటి తనకి ఒక పరిష్కారం కావాలంటే చంద్రబాబు గారిని కానీ జగన్ని కానీ అడగాలి, లేదా రాహుల్ గాంధీని కానీ. ఎందుకంటే చంద్రబాబు గారేమో 55 రోజులకే బెయిల్ మీద వచ్చేయగలిగారు. అదే సందర్భంలో జగన్ ఏమో 5 ఏళ్ల నుంచి కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన దగ్గరని. అదే సందర్భంలో రాహుల్ గాంధీది అయితే కోర్టులో బెయిల్ ఇచ్చేసేసి పంపించేశారు. ఇది 1000 కోట్ల కుంభకోణం. కాబట్టి ఇక్కడ కూడా అట్లా అడిగితే వాళ్ళ ముగ్గురిని అడిగితే అని చెప్తారేమో.